హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వాతి గోదావరి అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. అండ్ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే మేము పార్క్కి వచ్చాము, మంచి గ్రీనరీ పార్క్కి. దీని స్పెషల్ ఏంటంటే ఇక్కడనే కాదు, ఏ పార్క్లోనే కాదు, ఇక్కడ జర్మనీలోని అరోరా వచ్చింది. అరోరా అంటే ఏటో చూపిస్తాను మీకు పిక్స్ పెట్టి. మా ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళారనమాట. వాళ్ళు వెళ్తే చెప్పారు, అంటే ఈ ప్లేస్లో రాలేదు కానీ ఈ ప్లేస్లో కూడా వస్తుంది అన్నట్టు అయితే మేము వచ్చామన్నమాట. సేమ్ రెయిన్బో కలర్స్ లాగా మొత్తం ఆకాశం అంతా ఇలా వస్తుంది. నిజంగా చూస్తే చాలా బాగా అనిపించింది. మాకైతే మేము వచ్చాం కానీ రాలేదు. సో సాడ్ అనిపించింది నాకైతే. అంటే ఆ రోజే వచ్చింది, ఇంక మళ్ళీ రాలేదు. మేము వెయిట్ చేసి ఇంక వచ్చేసాము. చీకటి పడే లోపు వస్తుందంట అది. చూపిస్తాను మీకు ఒకసారి, ఇప్పుడు పిక్స్ చూపిస్తాను. అది అరోరా అంటే ఏంటో చూడండి. ఇదిగోండి చూడండి, అరోరా అంటే ఇదనమాట. కలర్స్ వస్తాయి ఆకాశంలోని మొత్తం అంతా కూడా. మేము వెళ్ళినప్పుడైతే రాలేదు ఈరోజు పార్క్లోని. మా ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళిన ఫొటోస్ అనమాట ఇవి. మీకు చూపించాలి, అరోరా అంటే ఏంటో చూపించాలని నేనైతే ఫొటోస్ యాడ్ చేశాను ఇక్కడ, తెలుసుకుంటారని. రెయిన్బో కలర్స్ లాగా, కాకపోతే ఆకాశం అంతా ఇలా షేడ్స్లా వస్తుంది. ఇంకా మేమైతే మిస్ అయ్యామనిపించింది. అంటే అది సడన్గా వస్తుంది కదా, మనం కరెక్ట్గా టైంకి అయితే వెళ్ళలేం కదా. ఆల్రెడీ వస్తుందంట, ఎవ్రీ ఇయర్ వస్తుందంట. మేమైతే ఇప్పుడు వచ్చి చూడలేదు అది. ఇంక ఇప్పుడు కూడా వస్తుందేమన్నట్టు వెళ్ళాం కానీ రాలేదు. ఇంకా సరేలే, మంచి పార్క్ ఇదైతే. నేను ఫస్ట్ టైం వచ్చాను ఈ పార్క్కి. చాలా దగ్గరగానే ఉంది ఇంటికి. అయినా ఇంటి చుట్టూ పార్కులే ఉంటాయి, మంచి గ్రీనరీ. పార్క్ అంటే పిల్లలు ఆడుకునేవి అలా కాదు, వాకింగ్ చేసుకోవడానికి. అండ్ అలాగే పడుకుంటారు బాగా పార్కుల్లో ఇక్కడ మంచిగా. ఇంకా సన్ వస్తుంది కదా బాగాన సమ్మర్లోని, ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తారు జనాలు అయితేని. బాగుంటుంది, గ్రీనరీ బాగుంటుంది నిజంగా, పచ్చదనంగా ఉంటుంది పార్కులన్నీ కూడా. మా పైన ఉంటారు కదా ఫ్రెండ్స్ తమిళియన్స్, వాళ్ళు మేము వచ్చాము, వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ వచ్చామన్నమాట. పిల్లలు ఆడుకుంటారు. అండ్ మనకు కూడా ఇలాంటి పచ్చని వాతావరణంలో కొంచెం సేపు టైం స్పెండ్ చేసామంటే చాలా మంచిది కదా హెల్త్కి కూడా. ఎప్పుడు ఇంట్లోనే కాకుండా ఇలాంటి, అసలు పొల్యూషన్ ఉండదు కదా, మెయిన్ ఏంటంటే మంచి గాలి. సో ఇంకా మేము కూడా కాసేపు ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేద్దామని వచ్చేసాము. ఇప్పుడు టైం అయితే 6:30 అలా అవుతుంది. ఇంకా నైట్ 10 అయినా చీకటి పడదు కదా, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు సమ్మర్లో అయితేని. బాగుంది ప్లేసే. శ్యామ్ అబ్బో బో, మీరు వేయండి అయితే, ఆడుకుంటాడేమో బాల్. ఇటు చూడు నాన్న, ఆడుకోండి ఇద్దరు. అబ్బో కొట్టేస్తున్నాడు. బాల్ వేయమను నాన్ని. అది అబ్బో అబ్బో 6 కొట్టాడు, 6 కొట్టేశాడు. శ్యామ్ ఎక్కడికి? ఏ నైస్ ప్లేస్. పార్కులు అన్నీ బాగుంటాయి ఇలా ఇక్కడ. అక్కడ వేస్తారా శ్యామ్? గడ్డి మీద వేస్తే వెళ్ళదు, అది రోడ్డు మీద వేయి.
సీజన్లో సమ్మర్‌లోని బాగా ఎండున్న చోట, మంచిగా సన్‌లైట్ ఉన్న చోట మ్యాట్ ఏసేసుకొని పడుకుంటారు. చాలా సేపు గంటలు గంటలు పడుకుంటారింక. అందులోకి ఎండ కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతదంటే ఇక్కడ 11:30, 12కి స్టార్ట్ అవుతది. అప్పటి వరకు మళ్ళీ చల్లగా ఉంటది మార్నింగ్. ఆ టైంకి స్టార్ట్ అయ్యి నైట్ 10 వరకు ఇంచుమించు సన్‌లైట్ అయితే కనిపిస్తూ ఉంటది. ఇంక ఈవినింగ్ అయ్యేసరికి జనాలందరూ ఫ్రీ అవుతారు కదా! 6:00 అంటే ఫ్రీ అయ్యే టైం కదా! ఏం చేస్తారంటే ఆ టైంలో మ్యాట్ వేసేసుకొని చక్కగా పార్కుల్లో ఇంకా పార్కులకైతే కొదువే ఉండదు ఈ జర్నీలోని. ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి కదా! ప్రతి ఏరియాకి. వెళ్ళిపోతారు. మ్యాట్ వేసేసుకొని హ్యాపీగా రిలాక్స్ అవుతారనమాట. పడుకుంటారు చక్కగా. అండ్ ఇంకొకటేంటంటే జాగింగ్ చేసుకుంటారు. చెప్పాను కదా! ఫిజికల్‌గా చాలా స్ట్రాంగ్‌గా, ఫిట్‌నెస్‌గా ఉంటారని చెప్పాను కదా నేను. ఫిజికల్‌గా స్ట్రాంగ్ ఎలా వస్తది? మనకి మెయిన్ ఎక్సర్‌సైజులని, లేకపోతే వాకింగ్ ఇలాంటివన్నీ చేస్తేనే ఫిట్‌గా ఉంటారనమాట. వీళ్ళని చూసైతే నిజంగా గ్రేట్ అనిపిస్తది. మామూలుగా పరిగెత్తరు వాళ్ళు. కంటిన్యూయస్‌గా జాగింగ్ చేస్తారు డైలీ. సైకిల్ తొక్కుతారు. ఇంకా అది సరిపోద్ది కదా వీళ్ళకి. అందుకే అలా ఉంటారు. మెయిన్ ఫుడ్‌లోనే కాదు. మంచి ఫుడ్ తింటే సరిపోతుంది అనుకుంటాం కానీ అదసలు కాదు. ఫిజికల్‌గా కూడా ఉండాలి కొన్ని కొన్ని ఎక్సర్‌సైజెస్ లాంటివి, లేకపోతే వాకింగ్ అలా. Komm. Nein, da. Then it's back again at this cut. మా హస్బెండ్ అండ్ పైనాయన ఆడుకున్నారు కదా ఇప్పటి వరకు. ఇంకిప్పుడు మేము అటువైపుకైతే వెళ్తాము. వాళ్ళక్కడ ఆడుకుంటున్నారు. మేమిద్దరం మాత్రమే వెళ్ళాము. చూడండి ఇప్పుడు టైం అయితే 7:30, 8 అవుతుంది. ఇంకా చూడండి చెప్పాను కదా 10 వరకు ఉంటదని. ఇక్కడ హంసలుంటాయి. కొంచెం ముందుకు వెళ్తేనే హంసలు చూపిస్తాము. చూడండి చాలా బావుంటాయి. ఒక 2 ఉంటాయి. చాలా అందంగా ఉంటాయి అవైతే. Komm mal hier hoch mit hoch. Hör drauf, du warst doch. Komm. చూసారా హంసలు ఎంత అందంగా ఉన్నాయో? కొంచెం సేపయితే ఇలా విడుపుతది. అంటే దాని మూడ్‌ని బట్టి కదా! ఇంకా అందంగా ఉంటది. ఇలా క్లోజ్‌గా ఉంటే కాదు గానీ, ఇలా విడిపినప్పుడు ఎంత అందంగా ఉంటదో. హంస ఒకటి, నెమలి ఒకటి చాలా అందంగా ఉంటాయి గదా! ఆ పక్కనేమో పిల్లల్ని పెట్టినియి. లాస్ట్ ఇయర్ మేము చూసాము. అంతకుముందు ఫోటోషూట్‌కని వచ్చామనమాట. పిల్లలనైతే లేవు. ఇప్పుడు పిల్లల్ని పెట్టింది ఆ డక్కయితే. ఆ పక్కన పిల్ల కుదురు ఉండకుండా వెనకాల పిల్ల చూడండి ఎళ్లి పిల్లల్ని పట్టుకుందాం అనుకుంటుంది. ఆ తల్లి ఊరుకుంటదా? అదేమో మూతేసుకొని వచ్చేస్తుంది కరవడానికి. ఈ పిల్లేమో అస్సల వెళ్ళి పట్టుకుంటాను అంటుంది పిల్లల్ని. ఈ హంసలు అదే ఇలా కరిస్తే మనం నార్మల్‌గానే ఏదో గుచ్చుకుంటది అనుకుంటాం కానీ అలా కాదంట. పాయిజన్ ఉంటుందంట. ఆ పక్కన నాకు శ్యామ్ కూడా వెళ్ళిపోతున్నాడు దగ్గరికి. నన్ను వెళ్ళనివ్వకు పాయిజన్ ఉంటది అని చెప్పింది. నాకు నిజంగా ఫస్ట్ టైమ్ తెలుసు హంసలు కూడా కొంచెం ఇలా కరిస్తే పాయిజన్ అవుతదా అని చెప్పేసి ఏదో పాములాగా పాయిజన్ అవుతదని చెప్పింది. నాకు కూడా ఫస్ట్ టైమే తెలుసు.
చూసారు కదా హంసలు ఎంత అందంగా ఉన్నాయో. ఇంకా మేమైతే వచ్చేసాము వీళ్ళ దగ్గరికి. వీళ్ళు ఇంకా ఆడుకుంటూనే ఉన్నారు. టైం అయితే 8:30 అలా అయిపోయింది. చూడండి ఇంకా ఎండలో ఉందో. Photo shoot means actually somebody came. Oh, how much? 100. Okay. Hey, how only many photo, pics? Only photo. Soft ఓన్లీ copy. ఫోటో. Okay, you would have called me. Come. பால் சாமையில பட்டு போகுது. வெயிட் பண்ணு. Oh. ஆமா எந்த பார்த்து ஐ டிடன்ட் ஆஸ்க் for it. ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మా ఇంటికి ఇక్కడికి ఒక 15 మినిట్స్ అలా జర్నీ అంతే బస్సులోని. ఇక్కడ చూడండి పింక్ కలర్ పువ్వులు, చిన్న చిన్న పువ్వులు ఎంత బాగుందో చెట్టు. 9 అయిపోయింది టైము. మాకైతే ఫుల్గా ఆకలేస్తుంది. ఇంకా వాళ్ళేమో తెగాడేసుకుంటున్నారు ఆ పైనోళ్ళు. సరే అని చెప్పేసి ఇంకా వెయిట్ చేసాము. ఈ పార్క్లో అయితే కుందేళ్ళు బాగా ఎక్కువ ఉన్నాయి. బ్రౌన్ కలర్ టైపు. చూడండి నేను చూపించాను అక్కడ. దగ్గరికి వెళ్తే పరిగెట్టేస్తుందని దగ్గరికి వెళ్ళి వీడియో అయితే తీయలేదు. సో ఓకే అండి, మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈ పార్క్ని, పచ్చదనాన్ని, ఆ డక్స్, హంసలు ఇవన్నీ కూడా మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.